దానంతరం అదే పుట్టాలరా. మీరు ఒక అమ్మాయిని చూస్తారు, దాన్ని వెంట పడతారు. అది కాదంటే లైఫ్ స్పాయిల్ చేసుకుంటారు. శంకరన్న వర్షంలో తడిచాడు, జ్వరం వస్తుందేమో, ఈ టాబ్లెట్ ఇయ్యన్నా. వేసుకో. ఇంత చిన్న టాబ్లెట్ ఆ బాధను తగ్గించలేదు శంకరన్న. ఆ అమ్మాయి ఇంకోటి ప్రేమిస్తుందని తెలిసి కూడా ఇంకా అమ్మాయి గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు? మర్చిపో. ఆమె వేరే వాడిని ప్రేమిస్తున్న సంగతి నాకు తెలుసు శంకరన్న. ఆ అమ్మాయి ఫోన్లో ప్రేమిస్తున్న వ్యక్తి వేరెవరో కాదన్నా, నన్నే. అవును శంకరన్న, కుమార్గా శృతికి నేను ఎలా పరిచయం అయ్యానంటే... ఎక్స్క్యూజ్ మీ సార్. ఎస్ సార్, నాకు ఈ బ్రీఫ్ కేసు దొరికింది సార్. అదే కలరు. ఇది చాలా ఇంపార్టెంట్ అయిన బ్రీఫ్ కేసు. ఇందులో 50 లక్షలు ఉన్నాయి తెలుసా? సార్, అందులో ఎంత ఉంటే నాకెందుకండి, నాకు దొరికింది, నేను తీసుకొచ్చి ఇచ్చాను. ఎవరిదైతే వాళ్ళకి ఇచ్చేయండి. ఉంటాను సార్. హలో, ఏంటా స్పీడు? కూర్చో. తిరత్రి సార్, కాఫీ తీసురా. వీడేంటి లేనిపోయింది ఇరుక్కుంటానేమో. సార్, నేను అర్జెంట్ పని మీద హైదరాబాద్ వెళ్తున్నాను, బయలుదేరుతాను సార్. 1 మినిట్. నీ పేరు? కుమార్ సార్. నీ ఫోన్ నెంబర్? 9391033445. ఈడదోడు నా పని అయిపోయింది. నేనే చేశాను కన్ఫర్మేషన్ కోసం. ఓ సార్, నాకు పని ఉందండి, నేను బయలుదేరుతాను. ఓకే, యూ కెన్ గో. థ్యాంక్ యూ సార్. ఇంత వాల్యుబుల్ బ్రీఫ్ కేసు ఎలా పోగొట్టుకున్నావమ్మా? సార్, అది ఆఫీస్ నుంచి వస్తుంటే ఫ్రెండ్ కోసం కాఫీ డేకి వెళ్ళాను, మిస్ అయ్యింది. ఎనీవే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ చెప్పాల్సింది నాకు కదమ్మా, ఇతనికి. నువ్వు వెళ్ళి కూల్ డ్రింక్ చెప్పా. సరే. ఏం డబ్బులు లేవా? వెళ్ళరా. ఇది ఎక్కడ కొత్త నంబరు? హలో. హలో, కుమార్ గారా? అవునండి. మీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో తెలియడం లేదు. ఆ బ్రీఫ్ కేస్ కనుక దొరక్కపోతే మా డాడీ మాకు దక్కేవారు కాదు. థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ ఓకే అండి. యు ఆర్ రియల్లీ గ్రేట్ మిస్టర్ కుమార్. అందరూ అదే అంటుంటారండి. యు ఆర్ సచ్ ఎ నైస్ పర్సన్. ఉంటానండి. హలో, ఇఫ్ యు డోంట్ మైండ్, మీరు ఎక్కడ ఉన్నారో చెప్తే పర్సనల్ గా కలిసి థ్యాంక్స్ చెప్దామని. ఇదేంటి ఎలా తగులుకుంది? చెప్పండి, ఎక్కడున్నారు? అంటే ఇప్పుడు వైజాగ్ ఎయిర్పోర్ట్ లో ఉన్నానండి. హైదరాబాద్ వెళ్తున్నా. ఓ, మీది హైదరాబాదా? హైదరాబాదేనండి. ఓ, కెన్ ఐ కమ్ అండ్ మీట్ యు ఇన్ హైదరాబాద్? అంటే హైదరాబాద్ లో 2 months వరకు ఉంటలేదండి. 2 months టూరా? ఎంబీఏ అంటే టూరు, ప్రాజెక్ట్ వర్క్లు ఇలాంటివన్నీ ఉంటాయి కదండి. ఎనీవే, మీతో పరిచయం కావటం ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇదిగో నా బుర్ర తింటుంది ఇది, నువ్వు మేనేజ్. హాయ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. మీ వాయిస్ చాలా బాగుందండి. మీతో మాట్లాడుతుంటే అసలు టైం అయితే ఏంటి ఇంకా తింటుందా? చెప్పండి. మీ వాయిస్ ఏంటంటే డిఫరెంట్ గా ఉంది. అంటే మిమిక్రీ చేస్తానండి. ఈ బేస్ వాయిస్ మీ ఒరిజినల్ వాయిసా? అవునండి. ఓహో, బాగుంది, ఇలాగే మాట్లాడండి. అలా కుమార్గా పరిచయం అయ్యాను. ఆ తర్వాత తను 2-3 సార్లు ఫోన్ చేసింది. మాటల మధ్యలో తెలిసింది తనే శృతి అని. అజయ్ని కుమార్ని నేనే అన్న విషయం చెప్పి శృతిని సర్ప్రైజ్ చేద్దామని వెళ్ళాను. ఎస్, నేను కుమార్ని లవ్ చేస్తున్నాను. నువ్వు తొందరపడుతున్నావేమో, ఆలోచించుకో. అవునే, ముక్కు మొహం తెలియని వాణ్ణి కనీసం ఎలా ఉంటాడో కూడా చూడకుండానే లవ్ చేయడం. లవ్ అనేది అరేంజ్మెంట్ కాదే, యాక్సిడెంట్. నిజమే అనుకో, కానీ ఈ విషయం మీ డాడీకి తెలిస్తే? తెలుసు. నా లవ్ విషయం ఫస్ట్ డాడీకే చెప్పాను. నా కూతురు ఏం చేసినా ఆలోచించి నిర్ణయం తీసుకుంటుందన్న నమ్మకం నాకుంది. ఆ కుమార్ మనకు చేసిన హెల్ప్ విలువ కట్టలేంది. అదే ఆ బ్రీఫ్ కేసు మరెవరికైనా దొరికి దాంట్లో ఉన్న 50 లక్షలు తీసుకొని ఫైల్స్ అవతల పడేసుంటే నీ డాడీ ప్రాణాలతో ఉండేవాడు కాదు. పొందిన సహాయాన్ని లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకోవడానికి అతన్ని లైఫ్ పార్ట్నర్గా చేసుకుంటానంటే కాదని ఎలా చెప్పగలనమ్మా?
హౌ కెన్ ఐ సే నో? దాట్స్ మై డాడ్. ఓకే, మీరున్న సిచ్యువేషన్లో ఎమోషన్లో ఇలా మాట్లాడడం కరెక్టే, బట్ అతని గురించి ఎంక్వైరీ చేసిన తర్వాత డెసిషన్ తీసుకుంటే బాగుంటుందేమో. కుమార్తో ఒకసారి మాట్లాడితే చాలు, అతను ఎలాంటి వాడో తెలిసిపోతుంది. ఈ రోజుల్లో అబ్బాయిలు ఎలా ఉన్నారో తెలిసిందే కదా. ఓ అమ్మాయి నుంచి రాంగ్ కాల్ వస్తే ఏదో ఒకటి మాట్లాడుతూ పరిచయం పెంచుకుంటారు. ఫస్ట్ కాఫీకి పిలుస్తారు, నెక్స్ట్ సినిమాకి, తర్వాత రూమ్కి. బట్ కుమార్ ఒక్క మాట కూడా లిమిట్ దాటి మాట్లాడలేదు. సచ్ డీసెంట్ గాయ్. ఈ కాలం కుర్రోళ్ళు ఇంత డీసెంట్ గా బిహేవ్ చేస్తున్నారంటే డౌటే. నీ బ్యాక్గ్రౌండ్ అంతా తెలుసుకొని నీ ఆస్తి కొట్టేయడానికి ఓవర్ స్మార్ట్ గా బిహేవ్ చేస్తూ డ్రామా ఆడుతున్నాడేమో. ఒకవేళ మీరు అన్నట్టు కుమార్ నాతో మాట్లాడినవన్నీ అబద్ధాలు అయ్యుంటే, అతని బిహేవియర్ డ్రామా అయ్యుంటే, ఆ దేవుడి సాక్షిగా చెప్తున్నాను, అతన్ని నమ్మిన పాపానికి ఆత్మహత్య చేసుకుంటాను. కుమార్ మీద అంత నమ్మకం పెట్టుకుంది శృతి. ఆ తర్వాత తను మ్యారేజ్ ప్రపోజల్ తెస్తే తను డిసప్పాయింట్ అవ్వకుండా ఉండడం కోసం పాజిటివ్గా మాట్లాడాను. ఒకరోజు వాళ్ళ ఇంటికి ఇన్వైట్ చేసింది. వాళ్ళ ఇంటికి ఇన్వైట్ చేస్తే మీ డాడీ వచ్చాక వస్తానని పోస్ట్ పోన్ చేశాను. కుమార్గా ఎప్పటికీ నేను తనను కలవలేను. కలిస్తే కుమార్ అజయ్ ఒక్కడే అని తనకు తెలిసిపోతుంది. నిజం తెలిసిన మరుక్షణం తన ప్రాణాలతో ఉండదు. నేను కావాలని ఇలా యాక్ట్ చేశాను అనుకుంటుంది. అందుకే కుమార్గా దూరం అయ్యి అజయ్గా దగ్గర అవ్వాలనుకున్నాను. ఎంబీఏ ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయని చెప్పి ప్రిపేర్ అవ్వాలని ఫోన్లో కుమార్గా మాట్లాడటం తగ్గించి అజయ్గా ఎక్కువసార్లు కలవడం మొదలుపెట్టాను. అడగగానే కాఫీ డేకి రావడం, నవ్వుతూ మాట్లాడడం, నా పాటను మెచ్చుకోవడం, నాకు గిఫ్ట్లు ఇవ్వడం, ఇవన్నీ చూసి శృతికి నా మీద ఇష్టం ఉందని, ఇదే మంచి టైం అని ఐ లవ్ యూ చెప్పాను. అజయ్గా నువ్వు ఐ లవ్ యూ చెప్తే చీకొట్టింది, కుమార్గా నీకే ఐ లవ్ యూ చెప్పింది. అంటే కళ్ళెదురుగా ఉన్న నువ్వు అక్కర్లేదు, కానీ మాటలో వినబడే నీ ప్రేమ మాత్రం కావాలి. ఏం ప్రేమలరా మీవి. శంకరన్న, అలా అనకు. శృతి లేకపోతే నేను బతకలేనన్నా, చచ్చిపోతానన్నా. ఏంటి, చదువు వదిలేసి ప్రేమలో పడి ఇప్పటికే ఒక తప్పు చేశావు. ఇప్పుడు చచ్చి ఇంకో తప్పు చేయాలనుకుంటున్నావా? చచ్చి ఏం సాధిస్తావురా? ఒరేయ్, నిన్ను నమ్ముకుని మీ అమ్మా నాన్న ఉన్నారు. పిల్లలు పెద్దవాళ్ళు అవుతుంటే తల్లిదండ్రులు ఏమని కోరుకుంటారు తెలుసా? నా కొడుకు ఎదుగుతున్నాడు, ఇంజనీరో డాక్టరో అయ్యి మమ్మల్ని ఉద్ధరిస్తాడని ఎదురు చూస్తుంటారా? చస్తాడంట, చస్తాడు. రే అజయ్, ప్రేమ అనేది అవసరమే గాని ఆక్సిజన్ కాదురా. అది లేకపోతే చచ్చిపోం. జరిగిందేదో జరిగిపోయింది. ఇంతకాలం ప్రేమ గీమ అంటూ బాధ్యతలు లేకుండా బలాదూరు తిరిగావు. ఇకనైనా బుద్ధిగా చదువు. లేదు ఆ అమ్మాయే కావాలనుకుంటే పోతావురా, పోతావు. అరే, లవ్వు గివ్వు పక్కన పెట్టి చక్కగా చదువుకోరా. నా మాట విను. శంకరన్న, ఐఏఎస్ గారు అబ్బాయి చెప్పండి, 20,000 కాలేజ్ ఫీజు డ్యూ ఉందని నోటీస్ బోర్డులో పెట్టారు. విన్నావుగా? ఆ ఫీజు ఏదో కట్టేసి ఇక మీద మాటలు మొబైల్స్ మూట కట్టి మూలం పడి. ఇక బుద్ధిగా ఉంటాను, ఆ అమ్మాయితో మాట్లాడనని నాకు మాట ఇవ్వు. నాకు మాట ఇవ్వు. రే స్వామి, ఫీజు కట్టాలి కదా, ఊరెళ్ళొస్తా.
మా 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 నాయనమ్మా ఇందిరాగాంధీ క్లాస్మేట్. అవ్వా అవ్వా. ఎవరు? నేను నీ మనవణ్ణి. అజయ్య. ఏమే అజయ్ వచ్చాడు చూడు. మా వస్తున్నా. మా అజయ్ నాన్న, మా. అదేంటో చెప్ప పెట్టుకుంటూ వచ్చేసావు? పక్కింటి తిరుపతికి ఫోన్ చేసి ఉండొచ్చు కదా. అంటే ఫోన్ లేరా? అమ్మా, అందరూ కాలేజీకి బండి మీద వస్తున్నారు, నేను మాత్రం నడిచి వెళ్తున్నాను అని అంటుండేవాడు కదరా. అందుకే నేను మీ నాన్న బండి ఎడ్లు అమ్మేసి నీకు డబ్బులు పంపించాం. బండి కొనుక్కున్నావా నాయనా? దాని మీదనే వచ్చానమ్మా. అవునా? అత్తమ్మా, చూసావా నీ మనవడు రాదాం? ఒరేసి నువ్వు ఇలారా, పొలంలో పెద్ద ఆయన ఉన్నాడు, అజయ్ వచ్చాడని చెప్పి రమ్మను. అవన్నీ ఇంజనీరింగ్ లో చేరటం కోసమనే ఉన్న కాస్త పొలం బుట్ర అమ్మేశాను. అప్పుడప్పుడు వచ్చి కాలేజీ ఫీజులు కట్టాలి, హాస్టల్కి డబ్బులు కట్టాలి అంటే పాడిగొడ్డున అమ్మేసి ఇచ్చాను రా. తమరు కాలేజీకి నడిచి వెళ్ళిపోతున్నారని జాలి పడితే మీ అమ్మ వ్యవసాయం చేసుకునే ఎడ్డు బండి కూడా అమ్మేశాను రా. ఆఖరికి మిగిలి తెచ్చిందే ఉంది, గట్టిగా గాలి కొడితే కూలిపోయే ఈ కొంప. రెక్కాడితేగానే డొక్కాడిని బతుకైపోయింది. ఊళ్ళో జనమందరికి మా ఊడు ఇంజనీర్ అయిపోతున్నాడు, బంగళా కట్టిస్తాడు, బంగారం కొంటాడు, కారులో తిప్పుతాడని కనపడ్డ వాళ్ళందరికీ ఎచ్చు కబుర్లు చెప్పు తెచ్చా. అయినా ఉన్నట్టుండి 20,000 కట్టమంటే నన్ను ఎక్కడి నుంచి తెచ్చావమంటావురా? అసలు ఈయన గారి ఇంజనీరింగ్ ఎప్పుడు పూర్తయిదా చూద్దాం, నీకన్నా తెలుసు అంటే. నేనేమన్నా పని లేకుండా అడుగుతున్నానా? ఇక్కడ మాకు పనులు దొరక్క తెస్తున్నావయ్యా. ఉన్న మాట చెబుతున్నారా, నిన్ను చదివించడం ఇక నా వల్ల కాదు. చాలే ఊరుకోవయ్యా, లోపలికి రావయ్యా, రా. ఏంటయ్యా ఇది? చదువుకునే పిల్లాడికి మన కష్టాలన్నీ చెప్తే అటు చదువెట్ట సాగుద్ది చెప్పు. నువ్వు చెప్పింది నిజమేననుకో, తినటానికి ఉండటానికి ఇబ్బంది పడుతుంటే అంత డబ్బు ఎక్కడి నుంచి తేని చెప్పు. ఉండయ్యా, ఇప్పుడే వస్తా. ఈ తాళేంటి? ఇంకేం ఆలోచించకయ్యా, నా బిడ్డ చదివి ఇంజనీర్ అయ్యాక ఇలాంటివి 100 కొనిస్తాడయ్యా. ఇదమ్మే డబ్బులు పట్టరాయ్యా, ఇల్లయ్యా. మన బిడ్డకి మన కష్టాలు తెలియకూడదయ్యా. ఇల్లయ్యా, ఇల్లయ్యా, ఇల్లు. అన్నం తిన్నాయ్యా? మీ నాన్న మీద అడిగి కోప్పడబాకయ్యా. నిన్ను చదివించడానికి చాలా కష్టపడుతున్నాడు. కొడుకేది తక్కువ కాకూడదని ఉన్నవన్నీ అమ్మేసి ఊళ్ళో అందరి దగ్గర అప్పులు చేశాడయ్యా. ఇంట్లో పూట గడవడమే కష్టంగా ఉందయ్యా, చాలా కష్టంగా ఉందిరా. అరే నాయనా, నన్ను పిసినారి అవ్వ అంటావుగా, ఇదిగో తీసుకో. నీ కష్టానికి ఉపయోగపడని ఈ డబ్బులు నాకెందుకు? ఇందులో 4,000 ఈ అబ్బ దగ్గరున్నది ఇంతే. నాన్న నీ మీద చాలా ఆశ పెట్టుకున్నాడయ్యా. నాయనా, వైజాగ్లో 10 రూపాయలకు ఏవో చెప్పులు దొరుకుతాయంట,
తీసుకొస్తావా అయ్యా? ఎందుకంటే పొలంకి వెళ్ళేటప్పుడు నాన్న కాళ్ళకు ముళ్ళు గుచ్చుకొని రాత్రిపూట తెగ బాధపడుతున్నాడయ్యా. తెస్తానమ్మా, ఆ, తప్పకుండా తెస్తాను. ఆ. గుడ్ మార్నింగ్ మేడం. మార్నింగ్. నా ఫీజు మేడం. నీ పేరు? అజయ్ కుమార్ మేడం. మేడం, నోటీస్ బోర్డులో పేరు. చేస్తాను. థ్యాంక్ యూ మేడం. అరే అజయ్, ఏమైందిరా?